నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ అధికారిక గీతానికి సంగీతం సమకూర్చే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అధికారిక గీతానికి సంగీతం సమకూర్చే బాధ్యత కీరవాణికి ఇవ్వడాన్ని కొంతమంది ససేమిరా అంటున్నారు. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు, నానా రచ్చ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి సంగీతం సమకూర్చడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా దీనిపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ మాత్రమే గొడవ చేస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాసింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని, ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం అనుమతి కోరింది. కొన్ని షరతులతో ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. దీని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తారు. ఈ వేడుకల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చేత ఈ పాటను రిలీజ్ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇది విడుదలైనప్పటి నుంచి ఈ పాట తెలంగాణ అధికారిక గీతమవుతుంది. అంటే ప్రభుత్వం నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ గీతాన్ని ఆలపిస్తారు. విద్యా సంస్థల్లోనూ పాడతారు. నిజానికి అందెశ్రీ ఈ పాట కొత్తగా రాసింది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం కాగానే తెలంగాణకు అధికారిక గీతం ఉండాలని భావించి ఈ పాటను సెలెక్ట్ చేశారు. అప్పట్లోనే ఈ పాటకు ఆయనే స్వయంగా సవరణలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర గీతంగా చేయలేకపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారిక గీతంపై దృష్టి పెట్టారు. కానీ దీనికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం ఇస్తూ ఉండడం వివాదంగా మారింది. తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ అధికారిక గీతం ఎంతో ప్రతిష్టాత్మకం కాబట్టి దానికి సంగీతం చేసే బాధ్యతను తెలంగాణ సంగీత దర్శకుడికి అప్పగిస్తే బాగుండేదని అంటున్నారు. ఆంధ్ర సంగీత దర్శకుడికి ఈ బాధ్యత ఇవ్వడం అంటే తెలంగాణను అవమానించడమే నని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, ఆత్మగౌరవం కోసమని. అలాంటిది ఇప్పుడు ఆ మౌలిక భావనకే విఘాతం కలిగిందని కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అంటున్నారు. తెలంగాణలో ప్రతిభ గల కళాకారులు లేరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణ సంగీత కళాకారుల ఆవేదనకు ప్రభుత్వం నుంచి గాని, పాట రచయిత నుంచి గాని ఏమీ స్పందన రాలేదు. అసలు రేవంత్ రెడ్డి ఇదేమి పట్టించుకోలేదు. ఆయన కీరవాణి స్టూడియోకు వెళ్లి పాట గురించి చర్చించారు కూడా. ఆయన చేసిన 3 వర్షన్లు విన్నారు, కొన్ని సూచనలు చేశారు. అసలు ఈ పాటకు కీరవాణి సంగీతం చెయ్యాలని అందెశ్రీయే సూచించాడని కూడా వార్తలు వచ్చాయి. అందుకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహమా, మరో కారణమా తెలియదు. నిజానికి తెలంగాణలో మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. చాలా పాపులర్ అయిన తెలంగాణ పాటలు కొన్ని యూట్యూబ్స్ లో ఉన్నాయి. అటువంటి వారిలో ఎవరినో ఓ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసి వారితో మ్యూజిక్ కంపోజ్ చేయిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.